నా పేరు ఐలి వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి భావంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనే ఈరోజు బసిరువా ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వారు ఎందుకంటే ఏదో మీ తాత జాగిరా, మీ అయ్య జాగిరా తెలంగాణ అంటే అనేటువంటి కొన్ని వాక్యాల్ని, పదజాలాన్ని వాడడం జరిగింది. దురదృష్టకరం. అలాంటి వ్యాఖ్యలు తక్షణమే ఆయన ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఎవరు జాగిరి కాదు. ఆంధ్రప్రదేశ్ మీ తాత మీ అయ్య జాగిరి కాదు, తెలంగాణ కాదు, భారతదేశ ప్రజలు. మీరు రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే 12 సంవత్సరాల తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల మధ్య మళ్ళా వైషమ్యాలని రేకెత్తించడానికి మొత్తం ఒక రకమైనటువంటి శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే రావచ్చు, మీ రాజకీయ పార్టీ ఉంది, మీరు రాజకీయ పార్టీ అక్కడ పోటీ చేశారు, ఇక్కడ కూడా ఉంది. ఉత్తర భారతదేశానికి సంబంధించిన బీజేపీని కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ సాధించిన బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు గొప్ప విషయం ఏంటంటే గొప్ప మనసున్న ప్రజలు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల్లో కావచ్చు ఒక రకమైనటువంటి మంచితనంతో కూడుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ఎవరైనా ఆదరిస్తారు. ఇంతకాలం సినిమాలు నువ్వు ఎక్కిల చేష్టలతోటి పాయింట్ మీద పాయింట్ రకరకాల చేష్టలతో చేసిన సినిమాలో ఇక్కడ తెలంగాణలో నీ అభిమానులు ఉన్నారు, నీ అభిమానులు ఆదరించారు కదా. నైజాం ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఓట్లు, ఎక్కువ డబ్బులతోటి కలెక్షన్లు రాబట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి దాదాపు తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నేను ఉపవాసం ఉన్నా అని చెప్పి మాట్లాడినావు. ఎందుకు? నువ్వు ఆ రోజుల్లో బండి వెనక బండి కట్టి గద్దర్న అభిమాని రకరకాల మాటలు మాట్లాడినావు. ఈరోజు ఎందుకంటే నువ్వు అమాయకుడివి. ఎందుకంటే నీకు ఇంత రాజకీయ చైతన్యం కానీ అవగాహన కానీ లేదు, పరిపక్వత రాని రాజకీయ నాయకుడి కాబట్టి నీ ద్వారా ఈ మాటలు వచ్చినాయి, నీ ద్వారా ఇక్కడ మీటింగ్ పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చిందని మేము అనుకోవట్లేదు. దాదాపు నువ్వు అక్కడ 2014 నుంచి అక్కడ జనసేన పార్టీ పెట్టుకుని అక్కడ ప్రాంతాల్లోనూ ఎన్నడూ కూడా తెలంగాణ ప్రాంతంలో తిరగలే. ఇక్కడ ప్రజల కోసం నువ్వు వచ్చినట్లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? దీని వెనకాల చంద్రబాబు కుట్ర దాగుంది, ఈ తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి. అదే దీని వెనకాల అమిత్ షా, మోడీ కుట్ర దాగుంది. మొత్తం వాళ్ళ కుట్రల వెనకాల వాళ్ళకి పావుగా మిగిలిపోయి నువ్వు ఇక్కడ తెలంగాణలో ఇన్ని రోజులు రానిది తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎందుకు ఇట్లాంటి కుయుక్తులకి, ఇట్లాంటి పన్నాగాలకి ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటిది అందరికీ ఉంది. మళ్ళీ నీ కొంతమంది మా తెలంగాణలో ఉన్నటువంటి అమాయకపు అభిమానులతోటే మా పొన్నం ప్రభాకర్ అనేటువంటి మా మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన నేపథ్యం కలిగినట్టు మా పొన్నం ప్రభాకర్ గారి పైనే ఆయన ఇంటి పైన దాడి చేసేట్టు కుట్ర చేస్తా ఉన్నారు. అది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ని కూడా వాడుతూ ఉన్నారు వాళ్ళు కొద్ది మంది. మేము అంటా ఉన్నాం, పాపం అమాయకులు, నువ్వే అమాయకుడు అంటే వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది ఒక శాంతి భద్రతలను భంగం కలిగించి మీరు ఏదో లబ్ధి పొందాలన్నట్టు కుట్ర చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, నీలాంటి కుట్రల్ని ఎప్పటికప్పుడు పసిగడతారు. ఇంత పెద్ద చారిత్రక ఉద్యమం కలిగినటువంటి తెలంగాణలోనే పసిగట్టలేని అంత అమాయకులు కాదు. ఈ అస్తిత్వము, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఏర్పడది, ఏదో భావజాల వ్యాప్తి కోసం కాదు. ఇక్కడ మేము అనేది ఏంటంటే నీ రాజకీయాల కోసమో, నీ కుట్రల కోసమో, నీ పన్నాగాల కోసమో తెలంగాణ విరోచితంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో నువ్వేదో అశాంతి రేకించి శాంతి భద్రతలకి భంగం కలిగించాలంటే అసలు నీకు పర్మిషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డిని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇట్లాంటి నువ్వు బీసీ ఉద్యమాలను పక్కదారి పట్టించడానికి మంగిలి లాంటి సబ్జెక్టు తీసుకొచ్చినావు. మళ్ళా బండి సంజయ్ ఈ సబ్జెక్టు తీసుకొచ్చినావు. తర్వాత మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు సబ్జెక్ట్ తీసుకొచ్చినావు. ఏ పాచికలు పారకపోవడం వల్ల మళ్ళా మీరు అంతిమంగా మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాచికను పారి ఇక్కడ తెలంగాణలో అశాంతి రేగించాలని చెప్పి కుట్ర చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే అందరం కూడా ముక్త కట్టడంతో తెలంగాణ అంతా కూడా పెద్ద ప్రియారిటీ ఇవ్వదలుచుకోలేదు, కానీ తప్పని పరిస్థితుల లోపల నీ కోసం మేము పెద్ద ప్రియారిటీ ఇవ్వదలుచుకోలేదు. నీ వెనకాల దాగున్న శక్తుల్ని బయటికి రప్పించడం కోసం మేమందరం కూడా ముక్త కట్టడంతో తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇంతకాలం దాదాపు తెలంగాణలో ఇన్ని వేల మంది ఆత్మ బలిదానంతో సాధించుకున్నాం. ఆ రోజు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి 69 ఉద్యమం నుండి మళ్ళా మలిదశ ఉద్యమం వరకు కూడా ఎంతో మంది విద్యార్థి ఉద్యమంలో అశ్వులు బాసినటువంటి అమరవీరులను స్మరించుకునేటువంటి రోజు జూన్ 2వ తారీఖు రోజు కూడా ఈ వివాదాలకి నువ్వు దారి తీయడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకే తక్షణమే మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు బిజినెస్ చేసుకోండి. మీ ఇల్లు కూడా జూబ్లీహిల్స్ లో ఉంది, మీ అన్న ఉన్నాడు, మీ అన్నదమ్ములందరూ కూడా తెలంగాణలో సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటా ఉన్నారు మీ పిల్లలతో సహా. కానీ ఆంధ్రాలో లేనటువంటి సర్వ అవకాశాలు ఇక్కడ మీకు కలుగుతా ఉన్నాయి. షూటింగులు చేసుకుంటా ఉన్నారు, ₹1,00,00,000 సంపాదించుకుంటా ఉన్నారు, భూములు ఆక్రమించుకుంటా ఉన్నారు, ఫామ్ హౌజులు కట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క ఆంధ్రోల మీద కానీ తెలంగాణలో ఉన్నటువంటి బలిసిన పెట్టుబడిదారుల మీద కూడా ఎక్కడ కూడా ఒక భౌతిక దాడులు జరగలేదు. అంత శాంతియుతంగా తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు వచ్చి మీరు అశాంతిని రెక్కించి తెలంగాణలో మోడీ అంటాడు ఏదో చిన్నపిల్లల్ని గేట్లు పెట్టేసి బలవంతంగా తెలంగాణ అనేది సాధించుకున్నారు, ఇది అట్లాంటి తెలంగాణ మేము కోరుకోలేదని చెప్పేసి మోడీ ఒక పక్క పగరబాలు పలుకుతాడు. బీజేపీ ఎంపీ అయినటువంటి కర్ణాటక ఎంపీ పాకిస్తాన్ ఇండియాని చీల్చినట్టుగాని ఆయన మాట్లాడతాడు. నువ్వు వచ్చి 11 రోజులు అన్నమేదేం లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత బాధ అనిపించింది ఇట్లా అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ పట్ల చాలా మందికి అభిమానం ఉండే మొన్నటిదానిక, ఇప్పుడు అభిమానం అంతా పోయింది. పాపం ఇట్లాంటి అమాయకుల్ని పాపం వాళ్ళు ఎట్లా తోలిర్రో ఇక్కడ ఈ పాచికలు ఎట్లా పారుతాయి అనుకుంటారో మాకు తెలియదు. కానీ మేము తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, నీ కుట్రలు భగ్నం చేయగలుగుతాం. ఇట్లాంటి ప్రయత్నాలు చేసి బహుజనుల మీదనే దాడు చేసేటువంటి కుట్ర చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గింపుతా నీ అభిమానులు అంటా ఉంటే కట్టడ చేయలేనటువంటి నువ్వు ఇక్కడ తెలంగాణలో మేము అంటా ఉన్నాం. ఏదైనా ప్రజాస్వామికంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ శాంతియుతంగా ప్రజాస్వామికంగా ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళమే తప్ప మేము అశాంతిని కోరుకునేటువంటి వాళ్ళం కాదు. బాబు కుట్రలు చాలా మంది మా రోజు వీరన్న కానించి మావోయిస్టు పార్టీ కావచ్చు, పీపుల్స్ పార్టీ కావచ్చు, జనశక్తి పార్టీ కావచ్చు, ఎంతో మందిని చంపినటువంటి చరిత్ర, నీచ చరిత్ర బాబు గారిది. మా బెలిలలితని కూడా పొట్టన పెట్టుకున్నాడు. ఎంతో మందిని చంపినటువంటి నీచ చరిత్ర ఉన్నటువంటి అతను ఇక్కడ తెలంగాణలో తిరగడానికి అవకాశం లేదు, ద్వంద్వ వైఖరి అవలంబించినటువంటిది. అందుకే తెలుగుదేశం తెలంగాణలో ఎక్కడ కూడా కుక్కట వేలతో పేలించి పడేశారు. మళ్ళా మరో రూపం తెలుగుదేశానికి అవకాశం లేదు కాబట్టి బీజేపీలో చీలికలు పేరికలు పాచికలు పారవు కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ముసుగుతోటి తెలంగాణలో మళ్ళా ప్రయత్నం చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి కుట్రల్ని మేము భగ్నం చేస్తాం, మేము పాచికలు పారవని చెప్పేసి కబద్దార్ పవన్ కళ్యాణ్ నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఇక్కడ శాంతికి భగ్నం చేసేటువంటి కుట్రల్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.